బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. సూర్యగ్రహంపై పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య L1 సోలార్ మిషన్ 2024 జనవరి 6న తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. భూమికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ L1కి మిషన్ చేరుతుందని సోమనాథ్ వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య L1ని ప్రయోగించారు. సరైన సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని సోమనాథ్ తెలిపారు. ఇక లక్ష్యాన్ని చేరుకున్న మిషన్ మరింత ముందుకు వెళ్లకుండా ఇంజన్ని మరోసారి జ్వలింప చేస్తామని సోమనాథ్ ప్రకటించారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో సూర్యుడిపై జరిగే పరిణామాలన్నీ గమనించడానికి ఆదిత్య L1 దోహదం చేస్తుందని సోమనాథ్ వివరించారు. ఆదిత్య L1 సేకరించే డేటా కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుందని సోమనాథ్ స్పష్టం చేశారు. మన జీవితాలపై సూర్యుడి ప్రభావాన్ని కూడా ఆదిత్య L1 స్టడీ చేస్తుందని సోమనాథ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ వేదిక నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ వేదిక ఆదిత్య L1 కూడా ప్రయోగించారు. అయితే సూర్యుని పై అధ్యయనం చేసేందుకు కూడా అయితే ఆదిత్య L1 పూర్తి స్థాయిలో కూడా తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పి ఇప్పటికే ఇస్రో సోమనాథ్ చెప్పడం జరిగింది. సూర్యగ్రహంపై పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య L1 సోలార్ మిషన్ 2024 జనవరి 6వ తేదీన తన లక్ష్యాన్ని చేరుకుంటుందని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు. భూమికి 1,50,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాజ్ పాయింట్ వద్దకు L1 కి మిషన్ చేరుకుందని చెప్పి సోమనాథ్ వివరించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించినటువంటి L1 రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో తమ అధ్యయనం చేసేందుకు కూడా మిషన్ సక్సెస్ అయిందని చెప్పి సోమనాథ్ చెప్పడంతో ఒక్కసారిగా కూడా యావత్ ప్రపంచ దేశాలంతా కూడా భారత్ వైపు చూసే విధంగా ఇప్పటికే భారత్ ఒక కీర్తి పతాకాన్ని నలుదిశలుగా వ్యాప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో ఒక కీలక ప్రకటన చేస్తామని చెప్పి సోమనాథ్ చెప్పడం జరిగింది. లక్ష్యాన్ని చేరుకున్నాక మిషన్ మరింత ముందుకు వెళ్లకుండా ఇంజిన్ ని మరోసారి జ్వలింపు చేస్తామని సోమనాథ్ చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో సూర్యుడిపై జరిగేటువంటి అనేక పరిణామాలన్నింటినీ కూడా గమనించేందుకు ఆదిత్య L1 దోహదపడుతుందని చెప్పి సోమనాథ్ వివరించారు. ఆదిత్య L1 సేకరించే డేటా కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు మొత్తానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి సోమనాథ్ తెలిపారు. మన జీవితాలపై సూర్యుడి ప్రభావం కూడా ఆదిత్య L1 స్టడీ చేస్తుందని చెప్పి సోమనాథ్ ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఏదేమైనా కూడా ఒక అద్భుతాన్ని అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే మరో ఘనత అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఆదిత్య L1 సంబంధించినటువంటి సూర్యుడు తొలిసారి కూడా ఇటు ఫోటో కూడా తీసి చిత్రాన్ని ఇస్రోకి పంపించడం జరిగింది. సూర్యుడి గురించి పరిశోధన కోసం ఈ ఏడాది పంపించినటువంటి ఈ యొక్క ఆదిత్య L1 టోటల్ గా ఒక లక్ష్యానికి అయితే చేరుకుంది. ఈ లక్ష్యం 5 సంవత్సరాల పాటు కూడా ఇప్పుడు భారతదేశం పూర్తి స్థాయిలో ప్రపంచ దేశానికి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు సూర్యుడికి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు చైర్మన్ సోమనాథ్ ఒక కీలక ప్రకటన చేయడంతో ఒకసారిగా కూడా శాస్త్రవేత్తలు ఆనందదాయకమైనటువంటి విషయం అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నరేష్.